రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం మరో 40,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ ఆలోచన చేస్తుందనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో తీసుకున్న 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదని వాదన అమరావతిలో వినిపిస్తుంది. దీంతో రాష్ట్ర మంత్రి నారాయణ ల్యాండ్ పుల్లింగ్ ఆలోచన ప్రస్తుతానికి లేదని, అమరావతి నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా నిర్దిష్టమైన కాల పరిమితితో చేస్తామని ఆయన చెబుతున్నారు. అమరావతిలో నిర్మాణాలు ల్యాండ్ పుల్లింగ్ పై మా ఆంధ్రప్రభ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలకమైన నిర్ణయం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 40,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైన నిర్ణయం ల్యాండ్ పుల్లింగ్. అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన రోజే అమరావతి పరిసర ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ప్రాంతంలో 33,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ సంబంధించి ఇప్పుడు అమరావతికి సంబంధించి కీలకమైన పరిణామాలు, అసెంబ్లీ సచివాలయ నిర్మాణంతో పాటు హైకోర్టు ఇతరత్ర అవసరాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా నిర్మాణం జరిగింది. అయితే ఆ నిర్మాణాలని కూడా 2014 నుంచి 2019 వరకు సాగాయి. 2019 తర్వాత అమరావతి నిర్మాణ పనుల్లో కొద్దిపాటి జాప్యం ఏర్పడింది. ఆ జాప్యం తర్వాత ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి అమరావతిపై పూర్తిగా దృష్టి సారించింది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించి గడిచిన బడ్జెట్లో 6,500 కోట్ల రూపాయలను స్వయం ప్రాతిపదికన ఈ ప్రభుత్వం సంబంధించి అమరావతికి సంబంధించి కేటాయింపులు జరిగాయి. దాంట్లో ఆ కేటాయింపుల నుంచి పెద్ద ఎత్తున నిధులు సమీకరించి అమరావతిని తనంతట తానే స్వయం ప్రాతిపదిక గల ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు పూర్తిగా వసతులు కల్పిస్తున్నట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానాల ద్వారా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పారిశ్రామిక విధి విధానాలకు సంబంధించిన భూ కేటాయింపులు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ఉన్న 33,000 ఎకరాల్లో అధిక భాగం పూర్తిగా కూడా కేటాయింపులు జరిగిపోయాయని, ప్రభుత్వం దగ్గర మరి కొంత భూభాగం మాత్రమే మిగిలి ఉందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ఆలోచన. దీనికోసం భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అవసరాల కోసం బంగారు బాట వేయాలంటే మరికొంత భూ లభ్యత అవసరమని, దానికోసం ల్యాండ్ బ్యాంక్ని తయారు చేయాలనే ఆలోచనకు వచ్చింది. దీంట్లో భాగంగా మరొక 40,000 ఎకరాలను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. గడిచిన ప్రభుత్వం అంటే గడిచిన 2014 నుంచి 2019 వరకు తీసుకున్న 33,000 ఎకరాల్లో ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఏ వర్గాలకు ఎంత కేటాయించింది, ఏ కేటాయింపులపై ఏమేమి జరిగాయి, అసలు అభివృద్ధి ఎంత మేరకు జరిగింది అనేది ప్రతిపక్షాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి భవిష్యత్తు అవసరాలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి ఒక నివేదిక రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు. భవిష్యత్తులో అవసరాల కోసం 40,000 ఎకరాలు కావాలనేది ప్రభుత్వ అంతర్గత వర్గాల నుంచి వచ్చిన సమాచారమే కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారంగా కాదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏం జరుగుతుందనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమరావతి ప్రాంతంలో మరికొంత 40,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ జరిగితే ఈ ప్రాంతం పూర్తిగా కూడా అభివృద్ధి చెందుతుందనేది ప్రభుత్వం చెప్తున్న వాదన. గడిచిన 33,000 ఎకరాలు ఏం చేశారు అనేది వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. వీటన్నిటికి మధ్య అమరావతి అభివృద్ధి ఎటువైపు అడుగులు వేస్తుంది, ప్రస్తుతం అభివృద్ధి ఏ విధంగా సాగుతుందనే అంశాలను పూర్తిగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా కూడా అన్ని అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్కులు కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ల్యాండ్ వర్క్ కానీ, నిర్మాణ పనులు కానీ, ఇతర వర్కులు కానీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గడిచిన కాలంలో కంటే ఇప్పుడు చాలా వేగం పుంజుకున్నాయి. ఇది భవిష్యత్తు అవసరాలకు అంటే మరి ఎంతకాలంలో ఈ అమరావతి పనులు పూర్తవుతాయి అనేది మాత్రం కొద్దిగా ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే ఈ వేగంలో శరవేగంగా చేస్తే కాల పరిమితి అంటూ ఖచ్చితమైన కాల పరిమితి ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించే 40,000 ఎకరాల భూమి, 40,000 ఎకరాలను పూర్తిగా కూడా భూమిని ల్యాండ్ పుల్లింగ్ చేయాలనుకుంటున్న అంశంపై మాత్రం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని వర్గాల నుంచి ప్రస్తుతానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. గడిచిన ల్యాండ్ ఏం జరిగిన తర్వాత కదా మీరు అడగాలనేది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా ఇతరత్ర ఆలోచనలు ఏమైనా చేస్తుందా, ఈ అంశాలన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి.